వర్షాకాలం వచ్చిందంటే తమ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా, ఎందరు నాయకులు మారినా తమను పట్టించుకునేవారే లేరన్నారు. వరదల తాకిడికి లంక గ్రామాలు, పొలాలు, పంట భూములు నీట మునిగి తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లంక ప్రాంత ప్రజలకు న్యాయం చేకూర్చి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే కోతకు గురవుతున్న గోదావరి గట్లకు గ్రోయిన్స్ రివిట్మెంట్లు కట్టించి లంక ప్రాంతాలను పటిష్టపరచాలన్నారు. వరదలు వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి మాకు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. మరి మాకు వాటర్ కూడా లేదండి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మాకు పిల్లలతోటి ఇంట్లో కూడా వచ్చేద్దండి వరద. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి, ఎటు వెళ్ళాలో కూడా తెలియలేదండి. మాకు ఇప్పుడు వరకు కూడా ఎవరు వచ్చేది లేదు, చూసేది లేదండి మమ్మల్ని. మరి మేము అలాగే ఉంటున్నామండి, బయటకు అనుకుంటున్నాం. మనకు వరదలు బయటకు వెళ్ళి చేస్తున్నారండి. మరి ఇంకే ఫ్లడ్స్ ఉన్నాయి, వారం రోజుల పైగా డ్యూటీ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ కండక్ట్ చేసాం. ఏదైనా స్నేక్ బైట్ వచ్చినా ASV, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్, TT ఇవన్నీ ఏదైతే ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ కండక్ట్ చేసాం. ఏదైనా ప్రజలకి ఇబ్బంది లేకుండా కొంచెం మెడిసిన్ అనేది గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసింది. దాన్ని మేము అందిస్తూ ఉన్నాం. ఇక్కడికి ఎక్కువగా కంప్లైంట్స్ ఏవైతే వస్తున్నాయంటే బోట్ తీసుకోవడం, ఇంకా కాళ్ళు